Please do subscribe to Prajabheri News Channel. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జయప్రదం చేయండి. 7వ తేదీన జరిగే బంద్ను జయప్రదం చేయాలి. 7వ తేదీన జరిగే బంద్ను జయప్రదం చేయాలి. 7వ తేదీన జరిగే ఆటో కార్మికుల బంద్ను జయప్రదం చేయాలి. ఆటో బంద్ను జయప్రదం చేయాలి. ఆటో బంద్ను జయప్రదం చేయాలి. ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఇచ్చినటువంటి బంధు పిలుపును జయప్రదం చేయాల్సిందిగా నిజామాబాద్ ఆటో కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రజలు కూడా ఆటో కార్మికులకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్టు దాంట్లో సవరణలు ఏవైతే తీసుకొచ్చిండ్రో ఆ తీసుకొచ్చినటువంటి సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని, అదే రకంగా ఆటో సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీగా ఆటో కార్మిక సంఘాల జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు ఏదైతే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం పిలవటం జరిగిందో ఆ చర్చల్లో సానుకూలంగా స్పందించి వల్ల మోటార్ వెహికల్ యాక్ట్ను ఉపసంహరించుకోవటంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయడంతో పాటు ఆటో కార్మికులకు అడ్డాలు కేటాయించి 15 రూపాయలు ఇవ్వడంతో పాటు ఇతర సమస్యల్ని కూడా పరిష్కారం చేయడానికి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడంతో పాటు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కనుక ఖచ్చితంగా 7వ తేదీన జరిగేటటువంటి బంద్ యథావిధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.